హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే నిన్న జరిగిన డిఎస్సి పేపర్ యొక్క అదేవిధంగా మొన్న జరిగిన డిఎస్సి పేపర్ యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ గురించి కంప్లీట్గా ఒక షార్ట్ అనాలిసిస్ అయితే చేద్దామండి. సో వీడియో అనేది చాలా తక్కువ సమయంలోనే ముగిస్తాను. మీకు కూడా కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అయితే తెలిసే అవకాశం అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా యూస్ఫుల్ అయిన క్వశ్చన్స్ అండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి గైస్, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం చూసుకుంటే కనుక ఐక్యరాజ్య సమితికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ర్యాపిడ్గా వస్తూనే ఉన్నాయి. సో అభ్యర్థులు అయితే తప్పకుండా ఐక్యరాజ్య సమితి కూడా క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి ఎవరు? సో దాని ఆన్సర్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారండి. 1977లో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో అందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితిలో ఆల్మోస్ట్ ఇంగ్లీష్ యూజ్ చేస్తారు. సో హిందీలో అయినే మాట్లాడడం అయితే జరిగింది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్ పుస్తక రచయిత ఎవరు? ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇది వివరణ. ఏపీజే అబ్దుల్ కలాం గారు అయితే దాన్ని అయితే రచించారండి. వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నిటెడ్ మైండ్స్, ఇన్స్పైరింగ్ థాట్స్, టర్నింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఆయన రాసిన పుస్తకాలని చెప్పొచ్చు. సో అదేవిధంగా మనం ఇంకా క్వశ్చన్ చూసుకుంటే కనుక భారతదేశం అంతటా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి క్వశ్చన్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆన్సర్ నవంబర్ 14 నుంచి 20 వరకు జాతీయ గ్రంథాలయ దినోత్సవం ఆగస్టు 12 అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి కూడా ఇంకో క్వశ్చన్ వచ్చింది చూడండి. జనరల్ సెక్రటరీగా ఎవరున్నారు? ఆంటోనియో గుటెరస్ 2015 నుండి ఆయన ఈ పదవిలో ఉన్నారు. అదేవిధంగా యక్షగానం శాస్త్రీయ కళ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? యక్షగానం అంటే గుర్తొచ్చేది కర్ణాటక. సో కర్ణాటక ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ చూస్తే కనుక పాటలీపుత్ర ప్రాంతం ప్రస్తుత పేరేమిటి? ఒకప్పటి పాటలీపుత్ర, ఇప్పుడు దాని ప్రస్తుత పేరేంటి? మగధ సామ్రాజ్యాన్ని రాజధానిగా ఉండేది, ఇప్పుడు ఇది పాట్నాగా పిలుస్తున్నారు, పాట్నా. సో పాట్నా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక రామచరిత మానస్ ఎవరు రచించారు? సో తులసీదాస్ రామచంద్ర మానస్ని అయితే రచించడం అయితే జరిగింది. ఇంకా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్. సో ఇది రీసెంట్గా వచ్చినది. షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సో చూసుకుంటే 16 ఏప్రిల్ మొన్ననే రీసెంట్గా 2025 ప్రకటించడం జరిగింది. 17 ఏప్రిల్ 2025 రాష్ట్ర గేజెట్లో ప్రచురించారు. ఇందులో మొత్తం 3 గ్రూపులుగా విభజించిన వర్గీకరణకు సంబంధించి క్వశ్చన్ అయితే వచ్చింది. సో అది రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్లో అది కూడా ఒక భాగం కాబట్టి దానిపైన కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. ఇంకా మళ్ళీ చూడండి, ఒలింపిక్స్ పైన మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఉంది. భారతదేశం యొక్క స్థానం ఎంత ఒలింపిక్స్లో 2024 సంబంధించి? ఆన్సర్ ఇస్ 71వ స్థానంలో భారతదేశం అనేది ఉంది. అండ్ అదేవిధంగా 5 కాంస్య పథకాలు, మొత్తంగా 6 పథకాలు వస్తే అందులో 5 కాంస్య పథకాలు అయితే ఉన్నాయి. సో ఇది గైస్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక. సో వీడియో అయితే మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ బిట్స్తో మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.